కాకినాడ జిల్లాలో తుపాను సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ కలెక్టరేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, మొంతా తుఫాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తోంది. సమయం గడిచే కొద్దీ వాతావరణంలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. నిన్నంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండ బాగా వేసింది. ఇవాళైతే మొత్తం ఆకాశం మేఘావృతమై జల్లులు కూడా ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో తుఫాను ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే సన్నద్ధం చేశారు. కలెక్టర్ షణ్మోహన్ పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ మలిబాబు నిన్న ఉప్పాడ కొత్తపల్లి మండలంలోను తాళరేవు మండలంలోను కాకినాడ గ్రామీణం నగరానికి రెండు వైపులా ఉండే ఈ రెండు మండలాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు మొత్తం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా అధికారులతో చర్చించారు. స్థానిక మత్స్యకార గ్రామాలలో మత్స్యకారులందరూ కూడా పునరావాస కేంద్రాలకు రావాలి. తుఫాను ప్రారంభమైన తర్వాత సహాయ చర్యలు చేయడం కష్టంగా ఉంటుంది, అధికంగా ఉంటుంది కాబట్టి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పాడలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో గ్రామాల మొత్తం 8 గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా రావాలని చెప్పారు. దీంతో ఇక్కడ హై అలర్ట్ అయితే ప్రకటించారు. మంత్రి నారాయణ కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరి కాసేపట్లో కాకినాడ కలెక్టరేట్లతో ప్రత్యేక అధికారి కృష్ణతేజ కలెక్టర్ షణ్మోహన్తో కలిసి సమీక్ష ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల ఆస్తి ప్రాణ నష్టం కాపాడేందుకు చేపట్టాల్సిన మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా ఈ సమావేశంలో మంత్రి నారాయణ అధికారులతో చర్చించనున్నారు. ప్రధానంగా 260 పైగా పునరావాస కేంద్రాలను కాకినాడ జిల్లాలో గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు అన్నీ కూడా సిద్ధం చేశారు. కాకినాడ నగరానికి సహజ రక్షణ కవచంగా హోప్ ఐలాండ్ ఉండటంతో నగరం మీద తుఫాను ప్రభావం గాలులు కూడా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. కుడివైపున ఉప్పాడ కొత్తపల్లి మండలంతో పాటు ఎడమవైపున తాళరేవు మండలం, ఈ రెండు మండలాలకు కూడా తుఫాను ఏ వైపు కొడుతుందనేది ఇప్పుడు కొంత ఉత్కంఠ రేపుతోంది. అలాగే ఎగువన ఉన్న యానాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ తీరం వైపు కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ అయితే ప్రకటించారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలందరినీ కూడా ఇప్పటికే పలు దఫాలుగా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. విపత్తుల నిర్వహణ శాఖ కూడా కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు కూడా మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కలెక్టర్ మహేష్ కుమార్ నిన్నంతా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. 96లో కోనసీమ జిల్లాకు సూపర్ సైక్లోను ప్రభావం చూపింది. కోనసీమ చరిత్రతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద తుఫానుగా కూడా అది నిలిచిపోయింది. 1000 మంది పైగా చనిపోయిన ఆనాటి ఇబ్బందికరమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కోనసీమ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక్కడి నుంచి అన్ని విభాగాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ పూర్తి స్థాయిలో సన్నద్ధ చేశారు. అట్లాగే ప్రత్యేక అధికారిగా విజయరామరాజు వచ్చారు, సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన సమక్షంలో కలెక్టరేట్ అమలాపురంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా అధికారులతో చర్చించనున్నారు. కోనసీమ జిల్లాకు 90 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు కూడా ఈ ప్రాంతమంతా కూడా ఇప్పుడు చాలా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా కాట్రేనికోట మండలం వైపు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని తుఫాను అధికారులు గుర్తించారు. ప్రధానంగా కోనసీమలో విద్యుత్ స్తంభాలు నేల కొరిగే అవకాశం ఉండటం, కొబ్బరి చెట్లు కూడా కూలిపోయే అవకాశం ఉండటంతో బలమైన గాలుల దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తుఫాను సమయంలో బయటకు రావద్దని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటం వల్ల వివిధ ప్రజలందరూ కూడా తాగునీటిని సురక్షితంగా ఉంచుకోవాలి, తాగునీటిని నిల్వ చేసుకోవాలి, అలాగే నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కూడా సుమారు 6000 గుడిసెలు ఉన్నట్టు జిల్లాలో గుర్తించారు. వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి. సుమారు 600 వరకు కూడా ఇక్కడ పునరావాస కేంద్రాలు గుర్తించి అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో ఈ మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ తుఫాను ఎదుర్కొనేందుకు వారంతా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం ఉండాలి. సెలవులన్నీ రద్దు చేశారు. అట్లాగే విద్యా సంస్థలు కూడా ఇప్పటికే మూసివేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 రోజులు, కాకినాడ జిల్లాలో 5 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు కూడా మూసివేశారు. పూర్తి స్థాయిలో తీరం వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. కోనసీమలో 11 మండలాలపై ప్రభావం, అట్లాగే కాకినాడ జిల్లాలో తీర ప్రాంతంలోని 6 మండలాలపై ప్రభావం తుఫాను చూపే అవకాశం ఉండడంతో 2 జిల్లాల అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలోనూ కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచారు. ఇతర నిత్యావసర వస్తువులు కూడా రాజమహేంద్రవరం నుంచి తుఫాను ప్రాంతానికి వేగంగా తరలించేందుకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్నీ సిద్ధం చేసింది. ప్రస్తుతం అయితే జిల్లాలో హై అలర్ట్ ప్రకటించి అధికార యంత్రాంగం తుఫాను చర్యలు, సహాయ చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేసి నిమగ్నమై ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. మీరు మళ్ళీ అప్డేట్స్ అందిద్దరు కానీ ప్రస్తుతం విశాఖలో ఏంటి పరిస్థితి అనేది ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. బంగాళాఖాతంలో వాయుగుండం మొంతా తుపానుగా బలపడింది. విశాఖ బీచ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం చాలా స్పష్టంగా మనకి విశాఖపట్నం బీచ్లో మనకు కనిపిస్తుంది. విశాఖపట్నంలో సముల అలల ఉధృతి చాలా ఉధృతంగా ఉంది, మనం చూడవచ్చు. అలాగే వర్షం ప్రారంభమైంది. చాలా భారీ వర్షం విశాఖపట్నంలో, విశాఖ పరిసర ప్రాంతాల్లో వస్తుంది, మనం చూడవచ్చు. సముద్రం అలల ఉధృతి ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాను కొనసాగుతుంది. కాకినాడకి 620 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కొనసాగుతోంది. పోర్ట్ బ్లేర్కి పశ్చిమంగా 790 కిలోమీటర్లు కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో ఈ మోంతా తుఫాను కొనసాగుతుంది. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు విశాఖపట్నంలో సముద్రం యొక్క అలల ఉధృతి ఎలా ఉందో. సముద్రం ఉధృతంగా ఉంది, మనం చూడొచ్చు. సముద్రంలో ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తుఫాను ఏర్పడి కొద్ది గంటలైంది. మరో 12 గంటల పాటు ఇది మరింత బలపడి, ఈ మోంతా తుఫాను మరింత బలపడి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నం, మచిలీపట్నం మధ్య ప్రాంతంలో, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ఏర్పడినటువంటి కొద్ది గంటలోనే, ఇప్పటిదాకా తుఫాను ఏర్పడి ఒక 6 గంటలు గడిచింది. మనం చూడొచ్చు ఆ ప్రభావం విశాఖపట్నం మొత్తం అంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బలమైన ఈదురుగాలులు తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వస్తున్నాయి. సముద్రంలో మొత్తం అంతా కూడా ఉధృతంగా ఉంది, అలల ఉధృతి కొనసాగుతోంది. మొత్తం అంతా కూడా భారీ వర్షం కొనసాగుతోంది. మనం చూడొచ్చు బలమైన ఈదురుగాలులు నగరం వైపు వస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఇంకా తుఫాను 600 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రభావం ఉందంటే దగ్గరకు వచ్చేసరికి ఈ ప్రభావం ఇంకెంత ఉంటుందనేది ఊహించవచ్చు. వాతావరణ అధ్యయన నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు మోంతా తుఫాను ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈరోజు మరో 12 గంటల పాటు ఈ తుఫాను కొనసాగే అవకాశం ఉంది. తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుంది. రేపు ఈ మోంతా తుఫాను యొక్క అసలైనటువంటి విశ్వరూపం చూపిస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే రేపు తీవ్ర తుఫానుగా బంగాళాఖాతం సమీపంలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరానికి సమీపిస్తుంది. ఇప్పటికే గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తున్నాయి, మనం చూడొచ్చు చాలా స్పష్టంగా. మొత్తం నగరం అంతా కూడా ఒక గంట క్రితం వాతావరణ పరిస్థితి ఒకలా ఉంది, ఇప్పుడు మొత్తం వాతావరణ పరిస్థితి మారిపోయింది. మొత్తం బీచ్ వెంబడి బలమైన గాలులు ఉన్నాయి, చాలా భారీ వర్షం కొనసాగుతోంది. మరో 12 గంటల పాటు ఈ తుఫాను ఇలాగే కొనసాగుతుంది, క్రమేపీ బలపడుతుంది, పశ్చిమ వాయుదిశగా ప్రయాణం చేసి తీవ్ర తుఫానుగా మారుతుంది. కళింగపట్నం అలాగే మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వస్తాయి. గతంలో ఉన్నటువంటి గణాంకాలు పరిశీలించినా కూడా గతంలో విశాఖపట్నంలో అక్టోబర్ 12న 2014న హుద్హు తుఫాన్ తీరం దాటింది. 2018ని తిత్లీ తుఫాన్ తీరం దాటింది. అలాగే ఓగిని కావచ్చు, జల్ కావచ్చు, మిచాంగ్ ఈ సమయంలోనే
దక్షిణ కోస్తా ప్రాంతంలో మిచాంగ్ తుఫాన్ కూడా తీరం దాటింది. చాలా ప్రభావం చూపించేటువంటివన్నీ కూడా తుఫాన్లు ఈ సమయంలోనే ఏర్పడతాయి. అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు కూడా చాలా బలమైనటువంటి తుఫాన్లు ఏర్పడి అవన్నీ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలోనే తీరం దాటాయి. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ మొంతా తుఫాన్ కూడా తీరం దాటేది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం దగ్గర ఉంది. పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. గడిచినటువంటి 6 గంటల్లో గంటకి 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తోంది. ఈ ప్రయాణాన్ని కొనసాగించి ఉత్తర వాయు దిశగా దిశని మార్చుకుని తీవ్ర తుఫాన్ అవుతుంది. తీవ్ర తుఫానుగా తీరం దాటం అంటే రేపు ఉదయం తీవ్ర తుఫాన్ అయిన తర్వాత రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. అంటే తీవ్ర తుఫానుగా తీరం దగ్గర సమీపంలో మరొక 8 గంటల పాటు కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు చాలా కీలకమైనటువంటి రోజుగా భావించుకోవచ్చు. మొంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి తుఫాన్ బులెటిన్ని అందజేస్తోంది. ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో బలమైనటువంటి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.